అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ ఆందోళన చేస్తున్నారు. తడిసిన ధాన్యంతో రోడ్డెక్కుతున్నారు రైతులు. ఇవాళ ఆర్మూర్లో రాస్తారోకో చేశారు రైతులు. ధర్మపురి జగిత్యాల రహదారిపై బైఠాయించారు. మొలకెత్తిన ధాన్యాన్ని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఆదిలాబాద్ జిల్లాలో రైతులను పరామర్శించారు ఎమ్మెల్యే. తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. అకాల వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు అల్లాడిపోతున్నారు. మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందు కంటే తమకు ఈ దుస్థితి ఉండకపోయేదని పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపడుతున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి గోవింద్పేట్ చౌరస్తాలో రైతన్నలు రాస్తారోకో చేపట్టారు. ధాన్యానికి త్వరగా కాటా వేసి రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ధాన్యంను రైస్ మిల్లులకు తరలించేలా చూస్తామని ఆర్మూరు ఆర్డీఓ రాజాగౌడ్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేటలో ధర్మపురి జగిత్యాల జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నెల రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొలకలు వచ్చినాయని ఏం కదా కాయ పరిశ్రమ జవహర్